అందరికీ నమస్కారం. నా పేరు రమ. మై రొమాంటిక్ డాన్ 34వ భాగం. రచయిత శ్రీలు గారు. ముందుగా మీ అందరికీ ఒక గమనిక. ఇందులో కొంచెం సెన్సిటివ్ ఇంకా కొద్దిగా రొమాన్స్ కూడా ఉంటుంది. నచ్చని వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోదాం. డోంట్ వర్రీ, ఈ రోజు నిన్ను అస్సలు డిసప్పాయింట్ చేయను. అండ్ నైట్ వరకు నేను కూడా వెయిట్ చేయలేను. సో ఇంకా సేపట్లో అటెండర్ని అడిగి నేను ఇవ్వమన్నాను అని చెప్పి కీస్ ఇవ్వమను, వాడే ఇస్తాడని. అవి తీసుకొని ఆ రూమ్లో నా కోసం వెయిట్ చేయి, నేను వస్తాను, ఓకేనా అన్నాడు. దాని గురించి తనకి ముందే తెలుసు కాబట్టి ఓకే అని మత్తుగా చెప్పి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పింది. బలంగా ఆమె పెదాలు అందుకొని కాసేపు తనకి ఇష్టం వచ్చినట్లుగా కొరికి ఆమె బ్లడ్ని టెస్ట్ చేసి వెయిట్ ఫర్ మీ గర్ల్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే సైడ్ స్మైల్ ఇచ్చింది మైనా. అది ఎందుకో తనకే తెలియాలి. ఇంకా డేవిడ్ వెళ్ళేలోపుగా జనని తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. షీట్ మ్యాన్ అని అనుకుంటూ తన క్లాస్ రూమ్కి వెళ్ళాడు. ఫస్ట్ టైం క్లాస్కి కరెక్ట్గా, అది కూడా ఫస్ట్ పీరియడ్కే వచ్చిన అతన్ని రీటా ఇంకా అతని ఫ్రెండ్తో సహా అందరూ కూడా నోరు తెరుచుకొని మరీ ఒక వింతని చూసినట్టుగా చూస్తూ ఉన్నారు. వాళ్ళని అస్సలు లెక్క చేయకుండా ముందు బెంచ్లో వెళ్ళి డేవిడ్ కూర్చున్న చదువు బిడ్డలను పాపం లేపేసి వెనక్కి గెంటి వాళ్ళ ప్లేస్లో తను సెటిల్ అయిపోయాడు. జనని ఎప్పుడు వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. డోర్ వైపే చూస్తున్న అతని పక్కకి వచ్చి కూర్చున్నాడు తన ఫ్రెండ్. రే ఏంట్రా వింత, నువ్వు కాలేజ్కి రావడం, అది కూడా ఫస్ట్ పీరియడ్కే, ఎందుకురా, ఏమైంది, నీకు హెల్త్ అంతా ఓకేనా అని అన్నాడు. అతని చేయి పట్టుకుని ఊపేస్తూ చిరాగ్గా అతన్ని వదిలించి షటప్, ఎందుకు వాగుతున్నావు, అయినా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, వెళ్ళు నీ ప్లేస్కి అన్నాడు. అతని కోపానికి సైలెంట్ అయ్యి రే నీకేదో అయ్యింది కదా, నిజం చెప్పు, అండ్ నిన్న నువ్వు చూసావు చూడు కొత్త లెక్చర్, ఆవిడ క్లాస్ రా ఇది అన్నాడు. అతని వైపు చూసి సైడ్ స్మైల్ ఇచ్చి అందుకే వచ్చానన్నాడు. డేవిడ్ ఇంటెన్షన్ అప్పుడు అర్థమై నోరు తెరుచుకొని చూస్తూ అనుకున్నాన్రా, నిన్న నువ్వు ఆమె వైపు కన్నార్పకుండా చూసినప్పుడే ఇలాంటిదేదో ఉందని అనుకున్నా, బట్ నువ్వు మరీ ఇంత సీరియస్ అని అనుకోలేదు. అవునులే, తన అందం అలాంటిది, ఎవరికైనా మైండ్ చెడిపోతుంది అని అన్నాడు ఒక రకమైన ఫీలింగ్తో. డేవిడ్ సీరియస్గా వాడి వైపు చూసి డోంట్ యూ డేర్ తన గురించి ఆలోచించడానికి కూడా, లేదంటే నాలోని రాక్షసునే చూస్తావు, అర్థమైందా? అండ్ ఇంకొక విషయం, మన క్లాస్లో అందరికీ కూడా ఈ విషయం ముందుగానే చెప్పేసే, గాట్ ఇట్ అని అన్నాడు సీరియస్గా. అతను డేవిడ్ వైపు విచిత్రంగా చూసి కరెక్టే, బట్ నువ్వు చెప్పనవసరం లేదులే, నిన్న ఆవిడ ఇచ్చిన ఎఫెక్ట్కి చాలామందికి పడిపోయింది తెలుసా. వామ్మో, అలాంటి టఫ్ క్యాండిడేట్ని మనకెందుకులే వచ్చిన రిస్క్ అని నిన్ననే చాలామంది డ్రాప్ అయిపోయారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని అన్నాడు. వాడి మాటలకి గుడ్ బ్రతికిపోయారు అందరూ అని కన్నింగా చెప్పి ముందుకు చూసేసరికి అప్పుడే జనని లోపలికి వస్తూ కనిపించింది. తనని చూడగానే అతని కళ్ళు ఆటోమేటిక్గా మెరిస్తే మిగిలిన వాళ్ళ కళ్ళు చాలా వరకు భయంతో కిందకు వాలిపోయాయి. క్లాస్లో అందరూ గుడ్ మార్నింగ్ అని చెప్తే అందరికీ చిన్న స్మైల్తో తిరిగి విష్ చేసింది. ఫస్ట్ రోలో తననే ఒక రకంగా చూస్తున్న డేవిడ్ని అబ్జర్వ్ చేసి ఈ క్యాండిడేట్ ఎవరు, కొత్తగా ఇంకా చాలా చెత్తగా కనిపిస్తున్నాడు, వీడు అసలు స్టూడెంటేనా అని ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి తను క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసింది. జనని చూపు సూటిగా తనని తాకేసరికి ఎందుకో ఫస్ట్ టైం డేవిడ్కి ఒక రకమైన ఫీలింగ్ కలిగి గూస్ బంప్స్ వచ్చాయి. వాట్, ఏంటి నా వేవ్ చూపు అంత పవర్ఫుల్గా ఉంది, గాడ్ డ్యామ్, చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఏదైనా చేసేయాలని అనిపిస్తోంది. ఉఫ్ బేబ్, నీ ప్రెజెన్స్కే నా ఒంట్లో హీట్ పెరిగిపోతోందని మనసులోని అనుకుంటూ ఇంకాస్త కోరికని కళ్ళలో నింపుకొని చూస్తున్నాడు. నిన్న కొంచెం జోవియల్గా సరదాగా ఉన్న క్లాస్ ఈరోజు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండేసరికి ఒక్క నిమిషం జనని వాళ్ళ వైపు చూసింది. గర్ల్స్ కొంచెం భయంగా క్లాస్ని వింటూ ఉంటే బాయ్స్ మాత్రం దించిన తలెత్తకుండా వింటున్నారు. జనని మాటలు, వాళ్ళ బిహేవియర్ కాస్త వియర్డ్గా అనిపించి ఒక్క నిమిషం క్లాస్ నాపి వాట్ హ్యాపెన్ క్లాస్, ఆర్ యూ గైస్ ఓకే, ఈజ్ దేర్ ఎనీథింగ్ రాంగ్ అని అంది. వాళ్ళందరి హెడ్స్ ఒక్క క్షణం డేవిడ్ని చూసి మళ్ళీ వెంటనే వాటి ప్లేసెస్కి వెళ్ళాయి. ఏమీ అర్థం కాకుండా చూస్తున్న జనని ఆ క్షణం వాళ్ళ చూపుల్ని గమనించి తను కూడా సూటిగా డేవిడ్ వైపే చూసింది. అతను మాత్రం కోరికతో జననినే చూస్తూ కనిపించాడు. అతని కళ్ళల్లో తేడా కనిపెట్టిన జనని పిడికిలి ఒక్క నిమిషం బిగుసుకొని మళ్ళీ వెంటనే నార్మల్ అయ్యింది. డేవిడ్ నుండి చూపు తిప్పి ఈసారి కొంచెం గట్టిగానే ఐఆమ్ ఆస్కింగ్ యూ గైస్ వాట్ హ్యాపెండ్ అంది బేస్ వాయిస్తో. జనని వాయిస్కి క్లాస్తో పాటు ఒక క్షణం డేవిడ్ కూడా ఉలిక్కిపడ్డాడు. ఈసారి డేవిడ్ అందరి వైపు ఒక్క చూపు చూసేసరికి అప్పటికే జనని అరుపుకి ఉలిక్కిపడ్డ వాళ్ళంతా కూడా పైకే చూస్తుండేసరికి వాళ్ళకి డేవిడ్ చూపు గట్టిగా తగిలి అందరూ కూడా ఒకేసారి నథింగ్ మ్యామ్ అన్నారు కోరస్గా. ఆర్ యూ గైస్ రియల్లీ ఓకే అని అంది మళ్ళీ. జనని ఏదో జరిగిందని ఆమెకి సెన్స్ చేసి ఈసారి కూడా అందరూ ఒకేసారి ఎస్ మ్యామ్ అని అన్నారు కోరస్గా. జనని ఒక్క నిమిషం వాళ్ళనే చూసి
ఓకే ఫైన్. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ నాకు చెప్పండి. ఐ విల్ బి టేక్ కేర్ అని అంది తనకే తెలియకుండా డేవిడ్నే చూస్తూ. ఆ నిమిషం చాలామందికి నిన్న జనని విశ్వరూపం గుర్తొచ్చి డేవిడ్ గురించి చెప్పాలనుకున్నారు. కానీ తర్వాత డేవిడ్ వాళ్ళని ఏం చేస్తాడో అన్న భయంతో అందరూ జస్ట్ ఓకే మ్యామ్ అన్నారు. గుడ్, నౌ కాన్సన్ట్రేట్ ఆన్ క్లాస్ అని తిరిగి తన క్లాస్ చెప్పడంలో బిజీ అయ్యింది. డేవిడ్ మాత్రం వెనక నుండి జననిని స్కాన్ చేస్తూ కళ్ళతోనే తినేసేలా చూస్తున్నాడు. పాపం ఎక్కడైనా పక్కకు తిరిగినప్పుడు శారీలో నుండి జనని నడుము కనిపిస్తుందేమో అని తెగ ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ జనని ఎక్కడికక్కడ నీట్గా పిన్స్ పెట్టి పొలానికి కంచె వేసినట్టుగా వేసుకుంది శారీని. ఎక్కడ బాడీ షో అవ్వకుండా ఫుల్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ ఇంకా కాలర్ నెక్తో పోనీటైల్ వేసుకొని చాలా నీట్గా వస్తుంది. మేబీ డేవిడ్ లాంటి దరిద్రులు ఉంటారని ఏమో. బట్ డేవిడ్ మాత్రం జనని ఇంచ్ బై ఇంచ్ స్కాన్ చేసి ఇమాజినేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఎందుకో జననికి అతని చూపులు తెలిసి అనీజీగా ఉన్నా నిన్న జరిగిన దానికి వాళ్ళ అమ్మ చేసిన గొడవ గుర్తొచ్చి వాళ్ళ నాన్న కూడా కొంచెం కోపం తగ్గించుకొని నార్మల్గా డీల్ చెయ్యి ఏదైనా అని చెప్పేసరికి తన కోపాన్ని పంటి కింద దాచింది. పైగా అతను తనని కదిలించలేదు కాబట్టి. బట్ చూపుల విషయంకి వస్తే అలా ఎంతమంది తనకే తెలియకుండా చూస్తూ ఉంటారో అందరినీ పట్టించుకోలేం కదా అని లైట్గా తీసుకొని తన పాటికి తను క్లాస్ ఫినిష్ చేసుకుని టైం అయిపోవడంతో ఓకే గాయ్స్, ఐఎమ్ డన్ ఫర్ టుడే అని చెప్పి వెళ్ళిపోయింది. జర్నీ వెళ్ళిపోయిన డేవిడ్ చూపులు ఆమెని వదలలేదు. ఈలోపు మైనా కూడా ఆ క్లాస్ నుండి బయటకు వెళ్తూ డేవిడ్ వైపు చూసి మత్తుగా నవ్వి వెళ్ళింది. ఆమె స్మైల్కి అర్థం తెలిసిన డేవిడ్ పెదాలపై ఒక విషపు నవ్వు వచ్చి చేరింది. మార్నింగ్ క్లాస్కి టైంకి డేవిడ్ వచ్చిన దగ్గర నుండి అతన్ని అబ్జర్వ్ చేస్తోంది రీటా. ఎందుకంటే ఆమె కూడా షాకే డేవిడ్ అలా టైంకి రావడం. బట్ తను థర్డ్ రోలో ఉండేసరికి అతని చూపులు జనని మీద ఉండటం చూడలేదు. కానీ డేవిడ్ ఎప్పుడు లేనిది ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం, స్టూడెంట్స్కి వార్నింగ్ ఇస్తున్నట్టుగా చూడడం, తల పక్కకి కూడా తిప్పకుండా బోర్డు వైపే చూడడంతో ఆమెకు అర్థమైంది అతని కన్ను జనని మీద పడిందని. బట్ జనని క్యారెక్టర్ నిన్న ఆమె బిహేవ్ చేసిన తీరు గుర్తు రాగానే వీడికి ఆవిడతో అంత ఈజీ కాదు. ఎందుకో వీడికి ఆ మేడం చేతుల్లోనే గట్టిగానే పడేలాగానే ఉంది, మూడినట్టుగా కూడా నాకు అనిపిస్తోంది అని అనుకుంది తన మనసులో. ఇంతలోనే తన తోకలాగా తిరిగే మైనా అంటే అది డేవిడ్ కోసమే అని తనకు కూడా బాగా తెలుసు. సడన్గా ఒక్కతే అలా బయటికి వెళ్ళడం, అది కూడా డేవిడ్ని వేరేలాగా చూసి నవ్వుతూ తనకు అర్థమైంది ఏం జరగబోతుందో. ఎందుకంటే ఇంతకుముందు అది చాలాసార్లు జరిగింది కాబట్టి, పైగా తనతో కూడా కాబట్టి. వీడు మారడు, దానికి తెలియదు పులినోట్లో తల పెడుతోందని, వాళ్ళ చావు వాళ్ళే చేస్తారు మనకెందుకులే అనుకుని తన పనిలో తను పడిపోయింది. మైనా వెళ్ళగానే సైడ్ స్మైల్తో ఆమె వెనకే వెళ్ళడానికి కదిలిన డేవిడ్ని ఎక్కడికి రా మళ్ళీ అన్నాడు. పాపం వాడి పక్కనే కూర్చున్న దోస్తుగాడు నీకు చెప్పాలా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు. అప్పటికే జనని క్యాబిన్కి వెళ్ళిపోయి ఉండేసరికి ఆమె క్యాబిన్ దాటుకొని అంటే వెళ్తూ వెళ్తూ జనని కనిపిస్తుందేమో అని ఒక లుక్ వేసి కనపడక సైలెంట్గా తను ఎప్పుడు వెళ్ళే ల్యాబ్ రూమ్కి వెళ్ళాడు. అది ఎక్కువగా ఓపెన్ చేయరు కాబట్టి బాబు చేసే చెత్త పనులకి దాన్నే వాడతాడు. ఆ విషయం అటెండర్కి తెలిసినా అతను ఎదిరించే ధైర్యం లేక అక్కడ ఆ రూమ్లో సీసీటీవీ వర్క్ చేయకపోయినా కంప్లైంట్ చేసి వాటిని తిరిగి రిపేర్ చేయించలేదు. అంటే అది కూడా మా డేవిడ్స్ వచ్చిన పనే అనుకోండి. ఇక్కడ కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ వస్తాయి, నచ్చిన వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయండి. ఆల్రెడీ ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్న మైనా పాప తన ప్లాన్లో తను ఉండాలి అని అనుకుంది. అందుకే కానీ అప్పటికే డేవిడ్ రావడం తెలిసి ఇంకొకసారి ప్లాన్ చేసుకోవాలి అని ముందే డిసైడ్ అయిపోయింది మైనా. బట్ ఎందుకైనా మంచిదని తన దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫోన్ డేవిడ్కి కనిపించకుండా రికార్డింగ్ ఆన్ చేసి పెట్టేసింది. లోపలికి రావడమే తలుపు క్లోజ్ చేసిన డేవిడ్ ఒక్కసారిగా అతన్ని పట్టుకొని లిప్స్ అందుకున్న మైనా వాళ్ళ వెంటనే తను కూడా గట్టిగా నడుము పట్టి తన మీదకు లాక్కొని లిప్స్ మీద దాడి మొదలుపెట్టాడు. ఇక్కడ మైనా డేవిడ్ని డైవర్ట్ చేయాలనుకుంటే డేవిడ్ మాత్రం జనని మీద కోరికని ఆమెను చూస్తూ ఉంటేనే పెరిగిన ఒంట్లో వేడిని మైనా మీద చూపించడం స్టార్ట్ చేశాడు. బట్ ఈ ఆత్రం ఫెలోస్ ఇద్దరు లోపల డోర్ లాక్ చేసుకోవడం మర్చిపోయారు. ఆమె పెదాల మీద ఘాటుగా కొరికి దూరం జరిగిన డేవిడ్ కోరికతో చూస్తుంటే మైనా కూడా మత్తుగా చూస్తూ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫ్రమ్ సో మెనీ డేస్ అని అంది. ఆమె మాటకి సైడ్ స్మైల్తో తన షర్ట్ బటన్స్ తీస్తూ రియల్లీ అన్నాడు. మైనా కూడా తను వేసుకున్న షర్ట్ బటన్స్ తీసి దాన్ని పక్కకు వేసి జస్ట్ ఇన్నర్తో నిలబడి ఎస్ అంది. వెంటనే ఆమె రెండు కాళ్ళు తన నడుం చుట్టూ వేయించుకొని మళ్ళీ కోరికగా ఆమె పెదాలు అందుకొని ఆ రూమ్లోని వేరే కార్నర్కి తీసుకొని వెళ్ళాడు. అక్కడంతా కొంచెం చీకటిగా ఉంది. తన ఫోన్ ఉన్న వైపు కాకుండా వేరే వైపుకు తీసుకొని వెళ్ళిన డేవిడ్తో అదేంటి ఇక్కడికి తీసుకొని వచ్చావు అని అడిగింది మైనా కంగారు బయట పెట్టకుండా. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అండ్
కంఫర్టబుల్ ప్లేస్ అని మళ్ళీ ఆమె పెదాలు అందుకొని అక్కడే ల్యాబ్లో ఉన్న లాంగ్ గ్రానైట్ బెంచ్ మీద ఆమెను కూర్చోబెట్టాడు. తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు షిట్ అనుకొని మళ్ళీ డేవిడ్కి అనుమానం వస్తే చంపేస్తాడు కాబట్టి తన ఫీలింగ్స్ లోపలే దాచేసింది. ఇలాంటివి ఇంకా చాలా అవకాశాలు వస్తాయి ముందు ముందు అని ఇద్దరు ఒకరికొకరు పోటీపడి ముద్దుల్లో మునిగిపోయారు. ఆమె పెదాల మీద తన ప్రతాపం చూపిస్తూనే మైనా డ్రెస్ తీసేసి ఆమె ఎత్తులలో ఆదం మొదలుపెట్టాడు. మైనా కూడా డేవిడ్ పనులకు ఎంజాయ్ చేస్తూ మత్తుగా మూలుగుతూ ఇంకా ఇంకా అతన్ని తన వైపు కదుముకుంది. కాసేపటికి దూరం జరిగి కోరికగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఆర్ యూ రెడీ బేబీ అని మైనా అతని మాయలో మునిగి ఎస్ అనగానే అతనికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించి ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. అతని ధాటి గట్టిగా అరవబోయిన మైనా నోరు మూతపడేలా చేసి తన పని తను చేసుకుంటున్నాడు. వీళ్ళని ఇలానే కాసేపు వదిలేసి మనం జనని దగ్గరికి వెళ్దాం. తెలియకుండానే డేవిడ్ గాడి వల్ల వచ్చిన చిరాకుని ఎవరి మీద చూపించలేక తనని తాను కంట్రోల్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి స్టార్ట్ అయ్యింది జనని. వెళ్ళాల్సిన క్లాస్ మన చెత్త పేరు ఉన్న ఆ ల్యాబ్ రూమ్ని దాటే వెళ్ళాలి. బట్ డేవిడ్ అప్పటికే రూమ్లోకి వెళ్ళి ఇద్దరు కూడా ముద్దుల్లో మునిగిపోయి ఆ కారిడార్ అంతా కూడా సైలెంట్గా ఉంది. సో ఆ రూమ్ దాటిన జననికి ఏం వినిపించలేదు. జనని అది దాటి 10 అడుగులు వేయడం, ఇక్కడ మన మైనా పాప మాట్లాడడం ఒకేసారి జరిగింది. కొద్దిగా లేట్గా వచ్చి ఉంటే వాళ్ళ మాటలు తనకి వినిపించి ఉండేవేమో. వాళ్ళ డోర్ దగ్గరే ఆగి ఉండడం వల్ల. అదే కానీ జరిగితే వాళ్ళిద్దరికీ జనని చేతిలో పగిలిపోయి ఉండేది. ఐ మీన్ చెంప. బట్ మిస్ అయ్యారు. స్ట్రైట్గా క్లాస్కి వెళ్ళిన జననికి ఒక 10 మినిట్స్ తర్వాత మ్యామ్ మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారని అటెండర్ వచ్చి చెప్పేసరికి ఓకే ఒక 5 మినిట్స్లో వస్తానని అతను వెళ్ళిపోగానే ఓకే క్లాస్ ఐ విల్ బీ బ్యాక్ ఇన్ 5 మినిట్స్ అని చెప్పి అటుండి డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది. మే కమిన్ సార్ అని పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళిన జననికి తల పట్టుకొని ప్రిన్సిపల్ పక్కన వాగుతూ ఒక మనిషి అతని పక్కన నిలబడి ఇంకొకరు కనిపించేసరికి ఆమె నొసలు ముడిపడి వాళ్ళని పట్టించుకోకుండా సార్ అని పిలిచారంట, ఎందుకో తెలుసుకోవచ్చా అని అంది. నీరసంగా ఆమె వైపు చూసిన ప్రిన్సిపల్ ఎస్ మిస్ జనని, మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది, అందుకే పిలిపించాను అని అన్నాడు. జననికి సీన్ అంతా కూడా అర్థమై ఏం కంప్లైంట్ సార్ అని అంది ఏమీ తెలియనట్టుగా. అది నువ్వు అతన్ని కాలేజీలో అందరి ముందు కొట్టావని ఆ స్టూడెంట్ వాళ్ళ నాన్నని తీసుకొచ్చి నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు అని అంటారు ప్రిన్సిపల్. అందుకే నేను పిలిపించాను అన్నారు ఆయన. ఓ ఓకే సార్, నేను కొట్టానని చెప్పిన అతను ఎందుకు కొట్టానో చెప్పలేదా అంది. అతను సైలెంట్గా ఆమె వైపు చూస్తుంటే వాళ్ళ నాన్న వైపు తిరిగి కొడుకు ఏదో చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చి లెక్చరర్ మీద కంప్లైంట్ చేశారు కదా, మరి మీకేమైనా చెప్పాడా మీ అబ్బాయి అతను ఏం చేస్తే నేను కొట్టాను అన్నది. ఆయన కోపంగా చెప్పాడు, వాడు ఏదో నార్మల్గా మాట్లాడడానికి వస్తే కొట్టావంట కదా, ఆ బాధ వల్ల వాడు సరిగ్గా డ్రైవింగ్ చేయలేక యాక్సిడెంట్ చేసుకొని చెయ్యి ఫ్రాక్చర్ చేసుకున్నాడు తెలుసా అని అంటాడు. అంటే అది మన డేవిడ్ బాబు పని అనమాట. నిన్న వాడు జననికి ప్రపోజ్ చేయడం వల్ల వచ్చిన పనిష్మెంట్ అన్నమాట అది. పాపం అది వాడికి కూడా తెలియదు. అయినా ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కొడతావని జనని మీద గట్టిగా అరుస్తున్న అతను జనని చూసిన చూపుకి ఒక్క నిమిషం నోరు మూసుకున్నాడు అనే కంటే జనని చూసిన చూపుకు ఆటోమేటిక్గా అతని నోరు మూతపడింది అన్నమాట. జనని వెంటనే చూపును తిప్పి అతని కొడుకు వైపు చూడగానే వాడు దెబ్బకి చెంప మీద చేయి పెట్టుకున్నాడు. ప్రిన్సిపల్ గారు జననిని చూసి, చూడండి మేడం, మీరు అన్న మాటల్లోనే మీరు అతన్ని కొట్టారు అని అర్థమవుతుంది, బట్ అతన్ని ఎందుకు కొట్టారనేది తెలుసుకోవచ్చా అని అన్నారు. నేను ఎందుకు సార్ చెప్పడం, అతనే చెప్తాడు వాళ్ళ నాన్నగారికి కూడా వినిపించేలాగా అని ఆ స్టూడెంట్ వైపు తిరిగి చేతులు 2 కట్టుకొని సూటిగా చూస్తూ ఇప్పుడు చెప్పు, నేను నిన్ను ఎందుకు కొట్టాను అని అంది. అతను గుటకలు మింగుతూ వాళ్ళ నాన్న వైపు చూసి అది ప్రపోజ్ చేశానని అన్నాడు. ఆ మాటకి వాళ్ళ నాన్న ఇంకా ప్రిన్సిపల్ ఆశ్చర్యంగా చూస్తే జనని చిన్న సాడిస్టిక్ స్మైల్తో చూస్తుంది. వాళ్ళ నాన్న మాత్రం వెంటనే కొడుకు చేసింది కప్పుపుచ్చుకుంటూ, అయితే ప్రపోజ్ చేసినందుకే కొడతావా, అందులో తప్పేముంది, నచ్చిన వాళ్ళకి మనసులో ఉన్నది నేరుగా చెప్తే నచ్చితే ఓకే చెప్పాలి, లేదంటే లేదు, అంతేకాని కొట్టడం ఏంటి అన్నాడు కోపంతో ఊగిపోతూ. మీకు ఏది పూర్తిగా వినే అలవాటు లేదా, అయినా ప్రపోజ్ చేయడం తప్పు కాదు, అందుకే నేను దానికి కొట్టలేదు అని ఆగిపోయావని చెప్పు అంది. ఆ స్టూడెంట్ గుటకలు మింగుతూ అది ప్రపోజ్ చేస్తే చిన్నగా నవ్వి ఆ ఫ్లవర్ తీసుకొని థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే నేనే తన చేయి పట్టుకున్నాను అన్నాడు. అప్పటికే మిగిలిన వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటే అందుకు కూడా నేను తనని కొట్టలేదు, నేను నా పర్మిషన్ లేకుండా నా చెయ్యి అది కూడా అంతమంది ముందు ఒక లెక్చరర్ చేతిని అతను అలా పట్టుకోవడంతో కాక తప్పు మాటలు మాట్లాడాడు, అది తప్పు అని చెప్పడానికే చెంప పగలగొట్టాను అంది కొంచెం కూడా బెదరకుండా జనని. ఆ మాటకి ప్రిన్సిపల్ వాళ్ళ నాన్న వైపు చూస్తే అతను మాత్రం ఎక్కడ తగ్గితే పరుగు పోతుందో అని, అయితే మాత్రం నా కొడుకుని కొట్టే హక్కు ఎవరిచ్చారు నీకు, అసలు నేనెవరో తెలుసా, నీకు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా,
ఒక ఆడపిల్లవి ఎంత ధైర్యం ఉంటే ఈ విక్రాంత్ బాయ్ మనిషితోనే పెట్టుకుంటావు అన్నాడు గట్టిగా. కథ ఇంకా ఉంది. అందరూ మీ విక్కీ బాబు రాలేదని ఫీల్ అవుతున్నారుగా. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి వస్తాడు బాబు, పక్కా మాస్ యాంగిల్తో. వెయిట్ అండ్ వాచ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.